హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఆరాధ్య శ్రీమతి అంగుళూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆరాధ్య నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. హేమంత్ ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఎప్పుడెప్పుడు ఆరాధ్యను చూద్దామా అని ఉంది. అతనికి ఎదురుగా ఉన్న సీట్లో ఒక నడి వయస్కురాలు కూర్చుని అతన్నే చూస్తోంది. ఆమె ఎందుకలా చూస్తుందో హేమంత్కి అర్థం కాలేదు. ఆమె అతన్ని చూడడమే కాదు, పలకరించాలని కూడా చూస్తోంది. మళ్ళీ ఎందుకో వెనక్కి తగ్గుతోంది. ఈమె ఎవరు, నన్నే చూస్తోంది అని మనసులో అనుకున్నాడే గాని అతను ఆమె వైపు పరిశీలనగా చూడలేదు. ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే సీరియస్గా బ్రౌజ్ చేసుకుంటున్నాడు. ఒక అర్ధగంట ప్రయాణం చేశాక, బాబూ, నీ పేరు రాకేష్ కదూ అందామే. నా పేరు రాకేష్ కాదమ్మా, హేమంత్ అన్నాడు. అప్పుడు కూడా అతను ఆమె వైపు చూడకుండా ల్యాప్టాప్లో ఏదో సైట్ ఓపెన్ చేసే మూడ్లో ఉన్నాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావు, నీ పేరు రాకేష్నే అంది. అప్పుడు చూశాడు ఆమె వైపు హేమంత్. అతని చూపులు ఆమె ముఖం మీదకి మళ్ళకముందే ఆమె చేతి మీద గాయాన్ని చూశాయి. అది చాలా పాత గాయం. చూడగానే మనసు కలుక్కుమంది. అమ్మా, మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నాడు చాలా నమ్రతగా. అతనంత నమ్రతగా మాట్లాడడానికి కారణం ఆమెలోని హుందాతనం, వేషభాషలు. అతని వయసు అబ్బాయిలు ఎవరైనా ఆమెను చూడగానే అమ్మా అని మర్యాద ఇస్తూ మాట్లాడేలా ఉందామె. నాకు స్పష్టంగా తెలుసు, నువ్వు రాకేష్వే. నీకు ఆరాధ్య తెలుసు కదూ అందామె. తెలుసమ్మా, ఆరాధ్య నా భార్య. నా పేరు మాత్రం రాకేష్ కాదు అన్నాడు. పేరుదేముందులే, వాత్సల్య నిన్న ఫోన్లో ఆరాధ్య గురించి చెప్పినప్పుడే అనుకున్నాను, ఆరాధ్యని నువ్వే పెళ్లి చేసుకుని ఉంటావని. పెళ్ళయ్యి 3 నెలలు కాకముందే మోజు తీరి వదిలేసి ఉంటావని అంది. ఆరాధ్యను నేను వదిలేయలేదమ్మా, వాత్సల్యలా ఎందుకు చెప్పిందో ఏమో అన్నాడు. అబద్ధం చెప్పలేక చెప్పిందిలే, ఎందుకంటే ఇప్పుడు ఆరాధ్య ఉండేది వాత్సల్య దగ్గరే కదా అంది. షాక్ తిన్నాడు హేమంత్. ఆరాధ్య వాత్సల్య దగ్గరుందా? ఊరెళ్ళిన ఆరాధ్య వాత్సల్య దగ్గర ఎందుకుంది? ఈ మధ్యన సిమ్ చేంజ్ చేసిందో ఏమో, వాత్సల్య నాకు కాంటాక్ట్లో లేదు అన్నాడు. మనసు మంచిది కానప్పుడు, మంచి పనులు చెయ్యనప్పుడు ఎవరూ మనకు కాంటాక్ట్లో ఉండరు అంది కోపంగా. ఎందుకమ్మా మీరింత కోపంగా మాట్లాడుతున్నారు? అసలు మీరెవరు అన్నాడు హేమంత్. నేనెవరైతే ఏంలే, ఆరాధ్యకు జాబ్ ఇప్పిస్తానని హైదరాబాద్ రమ్మని రైలు ఎక్కగానే హ్యాండ్ ఇచ్చావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చావు. ఎందుకయ్యా మీ అబ్బాయిలు మరీ ఇంత దిగజారిపోతున్నారు? వ్యక్తిత్వం ఉండదా మీకు? రోజురోజుకి ఏం నేర్చుకుంటున్నారు అంటూ కోపంగా లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది. బిత్తరపోయి చూశాడు హేమంత్. ఆమెను చూస్తుంటే ఇప్పుడే కొత్తగా చూసినట్టు లేదు, ఎన్నో యుగాల ముందు నుండే చూసినట్టుగా ఉంది. ముఖ్యంగా ఆమె నడక తన తల్లి నడకలా ఉంది. ముఖం కూడా తన తల్లిలాగే ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతు కూడా అలాగే ఉంది. వాష్ బేసిన్ దగ్గర్నుంచి ఆమె తిరిగి రాలేదు. అక్కడే నిలబడి నాప్కిన్తో ముఖం తుడుచుకుంటోంది. ఈసారి ఆమెను పరిశీలనగా చూడాలనుకున్నాడు. ఆమె కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఆమె వచ్చింది. ఎప్పటిలాగే తన సీట్లో కూర్చుంది. హేమంత్ వైపు చూడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. హేమంత్ మాత్రం ఆమె చేతిపై ఉన్న మచ్చనే చూస్తున్నాడు. ఆ మచ్చ 20 సంవత్సరాల నాటిది. కాలం గతించినా మచ్చ మాత్రం అలాగే ఉంది. దాన్ని చూస్తుంటే తండ్రి గుర్తొచ్చాడు హేమంత్కి. అప్పుడు హేమంత్ వయసు ల్యాబ్లో వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం 6 సంవత్సరాలు. ఆ రిపోర్ట్స్ చూడగానే తన తండ్రి ఉపేంద్ర హేమంత్ని వదిలేయమని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె బాబును వదిలేయనని భర్తతో తెగేసి చెప్పింది. ఆయన వినలేదు. ఎన్నిసార్లు చెప్పాలే నీకు, వాడినింట్లో ఉంచొద్దని? నా మాటంటే నీకు లెక్కలేదా, విలువలేదా? చూడు నిన్నేం చేస్తానో అంటూ ఇనుపరాడ్ని ఎర్రగా కాల్చి హేమంత్ కళ్ల ముందే ఆమె చేతి మీద పెట్టాడు. ఆమె కెవ్వున అరిచింది. నేనైనా చస్తాను కాని బాబును మాత్రం విడిచిపెట్టను అంది మొండిగా. ఆయన మరింత కళ్ళెర్రచేసి చూశాడు. ఆమెను కాల్చిన చోటే మళ్ళీ మళ్ళీ కాల్చి బయటికెళ్ళిపోయాడు. తల్లి ఏడుస్తుంటే హేమంత్ కూడా ఏడ్చాడు. ఆమె కాలిన బాధను పట్టించుకోకుండా హేమంత్ని ఆత్రంగా ఒడిలోకి లాక్కుంది. నా కన్నా, నా బాబు, నా తండ్రి, ఎలా వదలాలరా నిన్ను? దేవుడు నాకెందుకీ శిక్ష వేశాడు? ఏం పాపం చేశానని అంటూ గొంతు నరాలు తెగేలా ఏడ్చింది. తల్లి చెంపల మీద కారుతున్న కన్నీళ్లు తుడిచాడు హేమంత్.
గబుక్కున హేమంత్ చేతుల్ని పట్టుకుని అపురూపంగా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంది. ఆ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా హేమంత్ కదిలిపోతుంటాడు. ఇది తన జీవితంలోనే జరిగిందా అని నిస్తేజంగా చూస్తూ కూర్చుంటాడు. ఫ్రెండ్స్ వచ్చి లేపేంతవరకు లేవడు. ఇప్పటికీ ఆ అనుభవాలను మర్చిపోలేదు. తల్లిని మర్చిపోలేదు. కళ్ల ముందు ఉన్నా లేకున్నా మనిషి తన చనిపోయే వరకు గుర్తుపెట్టుకునేది తల్లిని మాత్రమే. కారణం, తల్లికి ఉండే ఆధారాలు, రుజువులు ఇంకే ప్రాణికి ఉండవు. సృష్టిలో మనిషికి ఏ అనుబంధాన్నైనా ఒకరు పరిచయం చెయ్యాల్సిందే. కన్నతల్లి ఒడివాసనను ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనిషి పుట్టేది అక్కడే, ఉష్ణపక్షిలా సేదతీరేది అక్కడే. ఆమె అలాగే కూర్చుని కిటికీపై మోచేయి ఉంచి ఆలోచనగా బయటకు చూస్తోంది. ఆమెకు ఎదురుగా కూర్చుని ఉన్న హేమంత్ ఆర్తిగా, ఆబగా, ఆర్ద్రంగా, అపూర్వంగా ఆమెను చూస్తున్నాడు. ఆమె తన తల్లి అన్న భావన అతనికి చాలా గొప్పగా, అద్భుతంగా, అద్వితీయంగా ఉంది. తనలో కలుగుతున్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. అమ్మా, మీ పేరు లక్ష్మీ శార్వాణి కదూ అని నెమ్మదిగా అడిగాడు, తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని. ఆమె ఉలిక్కిపడింది. ఒక్క క్షణం ఆమె ఎక్కడుందో ఆమెకే అర్థం కాలేదు. ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె పేరుకు ముందు లక్ష్మిని తీసేసి చాలా కాలమైంది. ఉపేంద్ర కూడా శార్వాణి అనే పిలుస్తాడు. ఆమె ఎవరికి చెప్పినా శార్వాణి అనే చెబుతుంది. ఈ అబ్బాయికి తన పూర్తి పేరు ఎలా తెలిసింది? ఎవరు బాబు నువ్వు? నా పూర్తి పేరు చెబుతున్నావు? అది నన్ను లోగడ అందరూ పిలిచిన పేరు. ఇప్పుడు ఉట్టి శార్వాణినే. కాని అప్పటి నా పేరు ఇప్పుడు నీకెలా తెలిసింది? అంది. హేమంత్ ఒక్క క్షణం మాట్లాడలేదు. చెప్పు బాబూ, ఎవరు నువ్వు అంటూ ఆతృతగా చూసిందామె. మీరు కని 6 సంవత్సరాలు పెంచి అంతు తెలియని వింత వ్యాధితో బాధపడుతున్న నన్ను డబ్బులు ఖర్చవుతాయని హాస్పిటల్లో చేర్పించకుండా ఎక్కడో వదిలేస్తే విధి నన్ను ఇంత వాడిని చేసిందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎందుకో ఏమో నన్ను నీకు కనబడేలా చేసింది. కాదు, నిన్ను నాకు కనబడేలా చేసింది. ఇది మరీ చిత్రంగా ఉందమ్మా అన్నాడు హేమంత్. విపరీతంగా చలించిపోయింది శార్వాణి. చెట్టంత పెరిగి కత్తిలా చురుగ్గా ఉన్న ఈ అబ్బాయి తన కన్న కొడుకా? ఇంత వాడై మళ్లీ తనకు కనిపిస్తాడని ఆ రోజు తను ఊహించిందా? దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన ఎప్పుడు ఎవరికి ఏదివ్వాలో అప్పుడే ఇస్తాడంటారు. ఇలాంటిదేనా? సంతోషంతో ఆమె నోట మాట ఆగిపోయింది. కంటి నిండుగా హేమంత్ను చూస్తూ రెప్పలార్పడం మర్చిపోయింది. ఏంటమ్మా మాట్లాడకుండా చూస్తున్నావు? ఈ హేమంత్ ఎవరో ఏమో, ఇతనేంటి నా కొడుకేంటి అన్న అనుమానమా అన్నాడు హేమంత్. లేదు హేమంత్, నా గతం నాకు గుర్తుంది. నువ్వు నాకు గుర్తున్నావు. కాని ఎలాంటి పరిస్థితిలో నేనలా చెయ్యాల్సి వచ్చిందో, ఏం ఆశించి చేశానో నీకు తెలీదు. తెలుసుకునేంత వయసప్పుడు నీకు లేదు. ఇప్పుడు చెబుతాను విను. లేకుంటే మా అమ్మ నన్ను వదిలేసింది అన్న చెడు భావనే నీలో ఉంటుంది. అది పోవాలి అంది గంభీరంగా. అదంతా ఇప్పుడెందుకమ్మా? వాత్సల్య మొబైల్ నెంబర్ మారినట్టుంది. నీ దగ్గరుంటే ఇవ్వు. నేనర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు చెప్పింది నిజమే అయితే నేను వెళ్ళి వాత్సల్యను కలుస్తాను అన్నాడు. నేను చెప్పింది నిజమే హేమంత్. ఒకప్పుడు ఆరాధ్య ఇదే ట్రైన్లో నాకు పరిచయమైంది. ఆమెకు జాబ్ ఇప్పిస్తాను, హైదరాబాద్ రమ్మని రాకేష్ అనే అబ్బాయి మోసం చేశాడు. అది తెలిసి జాలిపడి ఆమెను నాతో తీసుకెళ్లాను. జాబ్ సెర్చింగ్లో ఆమెకు వాత్సల్య అయితే హెల్ప్గా ఉంటుందని వాత్సల్య నెంబర్ ఇచ్చి వాత్సల్యను పరిచయం చేశాను. జాబ్ వచ్చేంతవరకు నా దగ్గరే షెల్టర్ ఇచ్చాను. కాని ఒకరోజు అనుకోకుండా ఆరాధ్యని నీ బైక్ మీద చూశాను. నువ్వని తెలియక రాకేష్తో తిరుగుతుందని అపార్థం చేసుకున్నాను. ఆమె ఎంత చెప్పినా నేను వినకుండా బలవంతంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాను. అప్పటినుండి ఆమె నాకు టచ్లో లేదు. కాని వాత్సల్య ఫోన్ చేసినప్పుడు ఆరాధ్య గురించి చెబుతుంటుంది. ఇన్ని రోజులు తెలీదుగాని ఇప్పుడు ఆరాధ్య నా కోడలే అని తెలిసి ఆనందంగా ఉంది. ఇదిగో వాత్సల్య మొబైల్ నెంబర్, మాట్లాడు అంటూ తన సెల్ ఫోన్లో ఫీడై ఉన్న వాత్సల్య మొబైల్ నెంబర్ని హేమంత్కి చూపించింది. అతను ఆ నెంబర్ వెంటనే తన మొబైల్లో నొక్కి వాత్సల్యకి కాల్ చేశాడు. వాత్సల్య హేమంత్ కాల్ని లిఫ్ట్ చేయలేదు. 4-5 సార్లు ట్రై చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. శార్వాణికి అర్థమైంది. నువ్వాగు హేమంత్, నేను నా మొబైల్లో నుంచి కాల్ చేసి మాట్లాడతాను.
తనకి నీ కాల్ని లిఫ్ట్ చేయడం ఇష్టం లేనట్టుంది అంది. హేమంత్ సరే అమ్మా మాట్లాడు అన్నాడు. హేమంత్ అమ్మా అని అంటుంటే ఆమె శరీరంలోని తంత్రులన్నీ సున్నితంగా స్పందించి బలాన్ని పుంజుకుంటున్నాయి. జీవితంలో అమ్మా అన్న పిలుపు ఇక వింటానని, నాకు ఓ కొడుకున్నాడన్న భద్రత ఫీల్తో బ్రతుకుతానని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఎందుకో హేమంత్ కనిపించినప్పటి నుండి ఇంతకాలం ఉన్న భయం, వెలితి, అసంతృప్తి చేత్తో తీసేసినట్టు వెళ్ళిపోయాయి. వెంటనే తన మొబైల్లో నుంచి వాత్సల్యకి కాల్ చేసింది శార్వాణి. ఒక్క రింగుకే లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అంది వాత్సల్య. హేమంత్ వెంటనే లేచి తల్లి పక్కన కూర్చున్నాడు. ఆమె మాట్లాడుతున్న మొబైల్ స్పీకర్ ఆన్ చేశాడు. ఆరాధ్య బాగుందా అడిగింది లక్ష్మీ శార్వాణి. దానికే బాగుందాంటీ, ఆఫీస్లో ఉంది చెప్పింది వాత్సల్య. వాళ్ల భర్తతో తన స్టోరీ ఎంతవరకు వచ్చింది తీగలాగింది శార్వాణి. ఏముందాంటీ రావడానికి, తన పాటికి తను, అతని పాటికి అతను సైలెంట్గా ఉండిపోయారు అంటూ డొంకను కదిలించింది వాత్సల్య. ఆరాధ్య ఇప్పుడు నీ దగ్గరున్నట్టు ఆమె భర్తకి తెలుసా వాత్సల్య ఆరా తీసింది శార్వాణి. తెలియకపోవచ్చాంటీ, ఎందుకంటే తనెప్పుడూ హేమంత్తో మాట్లాడలేదు, నన్ను కూడా మాట్లాడొద్దని చెప్పింది అంటూ నిజం చెప్పింది వాత్సల్య. తను చెబితే నువ్వు వింటావా ప్రశ్నించింది శార్వాణి. ఫ్రెండ్ కదా, వినాలి నవ్వుతూ జవాబిచ్చింది వాత్సల్య. హేమంత్ కూడా ఫ్రెండేనన్నావు, పెళ్లిలో ఆడబడుచులా హారతి కూడా పట్టానని చెప్పావు అంది శార్వాణి. చెప్పాను, కానీ ఆరాధ్య ఇప్పుడు నా రూమ్మేట్ ఆంటీ అంది వాత్సల్య. రూమ్మేట్ అంటే తెలిసినా కావాలనే అడిగింది శార్వాణి. రూమ్మేట్ అంటే అందరం ఒకే రూంలో ఉంటున్నాం, ఇప్పుడు తను కూడా మాతో పాటు అన్ని ఖర్చులు షేర్ చేసుకుంటుంది. మేము చేసినట్టే తను కూడా ఓ వారం రోజులు వంట చేస్తుంది, ఇంతే ఆంటీ అంది వాత్సల్య. కానీ హైదరాబాద్లో ఉంటూ హేమంత్కి కనిపించకుండా ఎలా ఉంటోంది అంది శార్వాణి. తన దగ్గర హేమంత్ ఇంటి సెకండ్కి ఉందాంటీ, హేమంత్ లేనప్పుడు వెళ్ళి తన డ్రెస్సులు తెచ్చుకుంది, ఆఫీస్కెళ్తోంది. వాళ్ళిద్దరి ఆఫీస్ టైమింగ్స్ ఒకటి కాదు కాబట్టి ఒకరికొకరు ఎదురయ్యే ఛాన్సెస్ లేవు. పైగా తనిప్పుడు హెయిర్ స్టైల్ మార్చుకుంది, ఇప్పుడు మీరు సడన్గా ఆరాధ్యను చూసినా గుర్తుపట్టలేరు అంది. హేమంత్కి వాత్సల్య మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆశ్చర్యపోతున్నాడు, యాంగ్జైటీగా వింటున్నాడు. అయ్యో అలా ఎందుకు చేసింది నమ్మలేకపోతోంది శార్వాణి. ఏమో ఆంటీ, నాకు అదే డౌట్గా ఉంది. నేనెన్నిసార్లు తన జుట్టుని కామెంట్ చేసినా నా జుట్టంటే హేమంత్కి చాలా ఇష్టం, దాని గురించి నువ్వేమీ అనకు అనేది. ఇప్పుడు మొత్తం కట్ చేయించుకుని స్టైలే మార్చేసింది. ఇదంతా చూస్తుంటే హేమంత్కి ఇష్టమైన పనిని చెయ్యొద్దని అలా చేసిందో, లేక సరయు బలవంతంగా తీసుకెళ్లి అలా చేయించిందో తెలియలేదు. ఒకరోజైతే వాళ్ళిద్దరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఆరాధ్య నాతో కన్నా సరయుతోనే క్లోజ్గా ఉంటోంది, పడుకునేది కూడా సరయుతోనే. రాత్రి అయిందంటే చాలు, ఇద్దరూ ఓ చోట చేరి మాట్లాడుకుంటుంటారు. సరయు మ్యారీడ్, పైగా విడాకులు తీసుకుంది. అందుకే ఆరాధ్య బాధను అర్థం చేసుకుని దగ్గరగా మూవ్ అవుతుందేమో అనుకుంటున్నానాంటీ అంది వాత్సల్య. అది విని, వాత్సల్య నీతో ఇంకా కొంచెం సేపు మాట్లాడాలి, నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావు అడిగింది శార్వాణి. ఇప్పుడు ఫ్రీనే ఆంటీ, కాఫీ ఏరియాకొచ్చాను అంది వాత్సల్య. సరయు ఎలాంటమ్మాయి అడిగింది ఆరాగా. చూడడానికి మాలాగే ఉంటుందంటీ, కానీ హస్బెండ్ విషయంలోనే రాంగ్ స్టెప్ వేసినట్టుంది. అది కూడా చెబితేనే తప్ప ఎవరికీ తెలీదు. తనలో పెళ్ళైన దాఖలాలు కూడా కనిపించవు. పెళ్లికానమ్మాయిలాగే ఉంటుంది. ఆరాధ్యను కూడా అలాగే ఉండమని చెప్పింది. ఎందుకంటే సింగిల్గా ఎందుకుంటున్నావు అని ఆఫీసులో అందరూ క్వశ్చన్ వేస్తారట. అలాంటి ఎక్స్పీరియన్స్ని తను బాగా ఫేస్ చేసిందట. ఆరాధ్యతో చెబుతుంటే విన్నాను. ఆరాధ్య కూడా సరయు ఎలా చెబితే అలా వింటుంది అంది. నీ మాట వినదా అడిగింది శార్వాణి. వినదాంటీ, నేను హేమంత్కి సపోర్ట్ చేస్తానట, అందుకే మొదట్లో చెప్పేది, కానీ ఇప్పుడు హేమంత్ గురించి నాతో ఏమీ చెప్పదు అంది వాత్సల్య. ఏం చెప్పేది హేమంత్ గురించి? హేమంత్ వాళ్ళ ఇంట్లో వాళ్లను బాగా తిడుతున్నాడట, డబ్బులు తెమ్మంటున్నాడట, బంగారం కావాలంటున్నాడట, ఫ్లాట్ ఇస్తామన్నారు, అదెప్పుడిస్తారు అని ఊరికే విసిగిస్తున్నాడట. హేమంత్కి బొత్తిగా సేవింగ్స్ లేవట, అత్యాసపరుడట. ఇవన్నీ నచ్చక ఎదిరిస్తే కొడతాడేమోనన్న భయంతో మా దగ్గర ఉంటోందట. అయినా హేమంత్ పద్ధతి కూడా బాగాలేదాంటీ. ఒక ఆడపిల్లని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇలాంటి టార్చర్ పెట్టడం అవసరమా? అదే నేను లేకుంటే ఆరాధ్య ఏమైపోయేది అంది వాత్సల్య. ఇంకో చోటుకి వెతుక్కుంటూ పోయేది తను.
ఎవరి దగ్గరికెళ్ళినా వాళ్ళ ఖర్చుల్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి వద్దనరు. బిజినెస్ డీల్ అలాగే ఉంటుందిలే. కానీ ఇంత జరుగుతున్నా నువ్వు హేమంత్కి కాల్ చేసి చెప్పకపోవడం న్యాయంగా లేదు అంది శార్వాణి. రోజూ వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడుకుంటూ తనిప్పుడు హ్యాపీగా ఉందాంటీ, అందుకే చెప్పలేదు. పైగా తనేం చెప్పొద్దంటోంది. చెప్పాల్సినంత ప్రాబ్లమ్స్ కూడా నాకేం అనిపించలేదు. ఏదైనా తన లైఫ్ తన ఇష్టం కదా ఆంటీ. ఆంటీ, నాకు టైం అయింది, నేను లోపలికి వెళ్తున్నా, కంపెనీ మీటింగ్కి అటెండ్ కావాలి అంటూ కాల్ కట్ చేసింది వాత్సల్య. హేమంత్కి మతిపోయింది. తను ప్రయాణం చేయాల్సింది అటు కాదు ఇటు అని అనుకుంటూ కిటికీలో నుంచి బయటకు చూశాడు. స్టేషన్ వస్తున్నట్టు గమనించి ట్రైన్ ఆగ్గానే చురుగ్గా కదిలి జంప్ చేసినట్టే ట్రైన్ దిగాడు. తన కొడుకు జీవితం ఇలా ఎందుకయిందా అని ఆలోచిస్తున్న శార్వాణి ట్రైన్ ఆగడంగాని కొడుకు ట్రైన్లో నుంచి దిగడంగాని గమనించుకోలేదు. కొడుకు తన పక్కన లేకపోవడం చూసి నిర్ఘాంతపోయింది. ఇంతవరకు జరిగింది కలలో జరిగినట్టు నిర్వీర్యమైపోయింది. ఇక లేడేమోననుకున్న కొడుకు కనిపించినట్టే కనిపించి మాయమయ్యాడని ఆమెలోని తల్లి మనసు ఉసూరుమంది. కనీసం వాడి ఫోన్ నెంబరైనా అడగకపోతిని కదా, నా నెంబరైనా వాడికి ఇవ్వకపోతిని కదా అని ఆవేదన చెందింది. ఇక తన కొడుకు తనకెలా కనిపిస్తాడు అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడొచ్చాడు హేమంత్. తల్లి పక్కన కూర్చున్నాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొడుకు నిజంగానే కట్నం డబ్బుల కోసం ఆరాధ్యను వేధించేంత దుర్మార్గుడినని ఏడుస్తున్నావా? అసలు నేను కట్నమే అడగలేదమ్మా. మేము మా మర్యాద కోసం అంతిస్తాం ఇంతిస్తామని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు నేనే వాళ్ళని అడుగుతున్నట్టు బ్లేమ్ చేస్తోంది. నా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారు. కోపం రాదా అన్నాడు. ఆమె మాట్లాడకుండా ఒక్క క్షణం మౌనంగా చూసింది. ముందు నీ మొబైల్ నెంబర్ ఇందులో ఫీడ్ చేయి నాన్నా, నా నెంబర్ కూడా తీసుకో అంది శార్వాణి. హేమంత్ నవ్వాడు. నిన్ను విడిచిపెట్టి నేను ఎటూ పోనమ్మా. యాక్చువల్లీ నేను ఆరాధ్య కోసం రిటర్న్ వెళ్ళిపోదామని ట్రైన్ దిగాను. వెంటనే నువ్వు గుర్తొచ్చి వెనక బోగిలో ఎక్కి వచ్చాను అన్నాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది శార్వాణి. అమ్మా, నువ్విప్పుడు ఏ ఊరు వెళ్తున్నావు అడిగాడు హేమంత్. అనంతపూర్ వెళ్తున్నాను హేమంత్. అక్కడ మీ నాన్న మీ అత్తయ్యలతో ఆస్తి కోసం తగాదా పెట్టుకుని కోర్టులో కేసు వేశాడు. అప్పుడప్పుడు వెళ్తుంటాడు. ఉద్యోగంకొచ్చేసేది మాత్రం హైదరాబాద్లోనే. నాతో ఏదో మాట్లాడిపించాలని నన్ను రమ్మని ఫోన్ చేశారు. నిజానికి నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. మీ నాన్నగారి మాటలు నాకు నచ్చవు. నచ్చకపోయినా మనసు చంపుకుని ఆయన వైపున మాట్లాడవలసి వస్తోంది. ఏం చెయ్యాలి? ఆయన భార్యగా నాకీ శిక్ష తప్పదు. కానీ ఇప్పుడు నేను వెళ్ళను. ఫోన్ చేసి చెబుతాను, నేను రావడం లేదు, నాకు లీవ్ దొరకలేదు అని అంది. అంతేనా? ఇంకేం చెప్పవా అమ్మా నాన్నతో అడిగాడు హేమంత్. ఎందుకు చెప్పను నాన్నా, నువ్వు కనిపించావని చెబుతాను అంది. వినగానే నాన్న చాలా సంతోషపడతాడు కదమ్మా. నన్ను చూస్తే ఇంకెంత సంబరపడిపోతాడో. ఇప్పుడే నన్ను తీసుకెళ్ళి నాన్నకు చూపించు. నాక్కూడా నాన్నను చూడాలని ఉంది. ఇన్ని రోజులు నాకెవరూ లేరన్నట్టు ఒంటరిగా బ్రతికాను. ఇప్పుడు నాకందరూ ఉన్నారు. అమ్మ, నాన్న, అత్తయ్యలు, మామయ్యలు, ఇంకా బోలెడు మంది బంధువులు. నా పెళ్లిలో నాకంటూ ఫ్రెండ్స్ తప్ప వీళ్ళెవ్వరూ లేరు. అదే ఇప్పుడు చూడు ఎందరున్నారో. నాకు మన వాళ్ళందరినీ వెంటనే చూడాలనుందమ్మా అన్నాడు హేమంత్. అనంతపూర్లో తన బంధువులు హేమంత్ను చూస్తే ఏమనుకుంటారో ఆమె ఊహించగలదు. అది హేమంత్కు తెలిస్తే తండ్రిని క్షమించలేడు. పర్యవసానాలు కూడా వేరుగా ఉంటాయి. అందుకే ఇప్పుడొద్దు హేమంత్, మనిద్దరం నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ దిగి హైదరాబాద్ వెళ్దాం. నాన్న హైదరాబాద్ వస్తాడు. ఇప్పుడు మనం ఆరాధ్యను నీ చెయ్యి దాటిపోకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ సర్కిల్ని నమ్మడానికి లేదు. ఎవరి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారో తెలియదు. ఏం చెబుతారో తెలియదు. ఎలా మారుస్తారో తెలియదు. ఇన్ని రోజులు ఆరాధ్య వాళ్ల ఊరిలో ఉందన్న నమ్మకంతో మెల్లగా వస్తుందిలే అనుకున్నావు. ఇప్పుడు ఆమె హైదరాబాద్లోనే ఉందని తెలిసింది కాబట్టి ఇక ఆ దూరాన్ని పెంచొద్దు అంది శార్వాణి. ఆమె అలా అంటూ ఉండగానే స్టేషన్ వచ్చింది. ఇద్దరూ ట్రైన్ దిగి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఎక్కారు. హైదరాబాద్లో ట్రైన్ దిగగానే కాశీరెడ్డి వచ్చి వాళ్లను రిసీవ్ చేసుకున్నాడు. అతనికి ట్రైన్లో ఉండగానే హేమంత్ ఫోన్ చేసి తన తల్లి కనిపించిందన్న గుడ్ న్యూస్ని చెప్పాడు. హేమంత్ని చూడగానే హగ్ చేసుకున్నాడు కాశీరెడ్డి. వెంటనే హేమంత్ని వదిలి శార్వాణి వైపు తిరిగి, నమస్తే అమ్మా అంటూ ఆమె చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్ను అందుకున్నాడు. అమ్మా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ తల్లికి కాశీరెడ్డిని పరిచయం చేశాడు హేమంత్. శార్వాణి ఆత్మీయంగా చూసి, అమ్మ బాగుందా బాబూ అంది. ఆమె అలా అడుగుతుంటే
ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది. వాత్సల్య ద్వారా ఫోన్లో కళ్యాణమ్మ గురించి వినడం వల్లనే ఆమె అంత అభిమానంగా అడిగింది. బాగుందమ్మా, మీరొస్తున్నట్టు ఇంతకుముందే మమ్మీకి కాల్ చేసి చెప్పాను అన్నాడు కాశిరెడ్డి. ముగ్గురూ కలిసి హేమంత్ ఇంటికి వెళ్లారు. ఫ్రెషప్ అయ్యి రిలాక్స్ అయ్యి తల్లి చేత కళ్యాణమ్మతో ఫోన్లో మాట్లాడిపించాడు హేమంత్. కాశిరెడ్డి కొద్దిసేపు వాళ్లతో గడిపి రూమ్కెళ్లాడు. కొడుకు ఉంటున్న ఆ ఇంటిని కంటి నిండుగా చూసుకుని ఆనందపడింది శార్వాణి. ఆరాధ్య లేకపోవడమే వెలితిగా ఉంది. తల్లికి స్వయంగా వంట చేసి పెట్టాలని వంటగదిలోకి వెళ్లాడు హేమంత్. అది చూసి, నువ్వుండు నాన్నా, వంట నేను చేస్తాను అంటూ హేమంత్ని వేరే వర్క్ చేసుకోమని చెప్పింది శార్వాణి. రుచికరమైన భోజనం చేసి హేమంత్కు పెట్టింది. తల్లి చేతి వంట తిని తృప్తిగా ఫీలయ్యాడు హేమంత్. ఆమె తన ఇంటికి వెళ్లకుండా హేమంత్ దగ్గరే ఉంది. తల్లిని తన దగ్గరే ఉంచుకోవాలనుంది హేమంత్కి. శార్వాణికి కూడా కొడుకును వదిలి వెళ్లాలని లేదు. అనంతపూర్లో ఉన్న ఉపేంద్ర ఇంకా హైదరాబాద్కు రాలేదు. ఆయనకు మళ్లీ కాల్ చేసింది శార్వాణి. ఉపేంద్ర శార్వాణి కాల్ని కోపంగా లిఫ్ట్ చేశాడు. ఎన్నిసార్లు చెప్పి చస్తావే కొడుకు కనిపించాడని? ఒక్కసారి చెబితే చెప్పినట్టుండదా నీకు? అసలే వాడు చిన్నప్పుడే చనిపోయాడని మా వాళ్లకు చెప్పుకున్నాం. ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడని ఎలా చెబుతాం? చెప్పిందే చెప్పి ఎన్ని కాల్స్ వేస్ట్ చేస్తావు? డబ్బులేవైనా ఎక్కువున్నాయా? ఈసారి చేసావంటే లిఫ్ట్ చేయను అన్నాడతను. ఏం చేసుకుంటారండి ఆ డబ్బు? చిన్న చిన్న ఆనందాలను కూడా షేర్ చేసుకోలేని ఆ డబ్బెందుకు? సంపాయించి వదిలేసి పోవడానికేగా. చేప రాత్రింబవళ్ళు నీటిలోనే ఉన్నా దాని వాసన పోనట్టు ఎన్ని ఏళ్లు గడిచినా మీకీ డబ్బు దాహం పోదా? తినే ముందు డబ్బే, నిద్రపోయే ముందు డబ్బే, నిద్ర లేచే ముందు డబ్బే. ఈ డబ్బు ఆలోచనలో నుంచి మీరిక బయటికి రారా అంది. ఏంటే నోర్లేస్తోంది? ఇల్లు వాకిలి వదిలేసి ఇంకా ఎన్ని రోజులుంటావక్కడ? ఇవాళైనా ఇంటికెళ్తావా లేదా అన్నాడు. వెళ్తాన్లేండి, నా కొడుక్కి 4 రోజులు నా చేత్తో వండి పెట్టుకోవాలనుంది అంది శార్వాణి. మరి నీ డ్యూటీ మాటేంటి? అదెక్కడికి పోదు, లీవ్ పెట్టాను. ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులే? జీతం కట్కాదా అన్నాడతను. కాదు, మా మేడంకి చెప్పాను, మేనేజ్ చేస్తానంది. అయినా ఇప్పుడు కూడా డ్యూటీ జీతమేనా? కొడుకు గురించి అడగరా? వాడికి పెళ్లి కూడా అయింది తెలుసా? అప్పుడు మన ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నదే ఆరాధ్య, సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. ఆ అమ్మాయితోనే పెళ్ళయింది. కాని వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి లేరు అంది. అవతలి వైపు నుండి ఎలాంటి భావోద్వేగపు మాటలూ లేవు. ఏంటండి మాట్లాడరు? ఏముందక్కడ మాట్లాడ్డానికి? కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగా లేదా? బాధ్యతగా ఆలోచించాలని లేదా? వాళ్ళిద్దరినీ కలపాలని లేదా? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఇలాంటి తలనొప్పులు నాకు పెట్టకు. ఇవి తలనొప్పులు కావు, బాధ్యతలు. వీటిని మనం మన అనుభవంతో మాట్లాడి చక్కదిద్దాలి. ఎప్పుడు చూసినా మీరు నా ప్రాబ్లమ్స్ అంటారే గాని మన ప్రాబ్లమ్స్ అనరే. నా అనడం తప్ప మన అనడం రాదా మీకు? అయినా ఏమున్నాయి మీకు ప్రాబ్లమ్స్? మీ జీతాన్ని మీరు దాచుకుంటున్నారు. నా జీతంతో ఇంటిని నడుపుతున్నాను. మన ఇద్దరి ఖర్చుల్ని నేనే నెట్టుకొస్తున్నాను అందామె. ఏంటే గొంతులేస్తోంది? గట్టిగా అరిచాడు ఉపేంద్ర. ఆ అరుపుకి ఆమె ఉలిక్కి పడలేదు. ఇన్ని రోజులు అతను భర్తన్న మాటేగాని అతనంటేనే భయం శార్వాణికి. ఎప్పుడు చూసినా వణకడం తప్ప మాట్లాడేది కాదు. ఇప్పుడు ఆ వణుకు కొంచెం తగ్గి ధైర్యాన్ని కూడదీసుకుంది. నాకు జాబ్ వచ్చేంతవరకు మీరు మాట్లాడిన మాటలు వేరు, ఆ తర్వాత మాట్లాడిన మాటలు వేరు. అయినా నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మాత్రం కూడా మాట్లాడొద్దా అంది. ఎందుకే మాట్లాడేది? నేను నీకేం తక్కువ చేశాను? గిన్నెలు తోవుకుంటూ నేను తెచ్చింది వండి పెడుతూ కరివేపాకు కొత్తిమీర గురించి మాత్రమే మాట్లాడగలిగే నీకు జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు విలువ గురించి చెప్పాను. నీ అవసరాలకి నువ్వు కష్టపడి సంపాదించుకోమని స్వేచ్ఛనిచ్చాను. నీ బాగోగులు వేరెవరో కాకుండా నువ్వే చూసుకునేలా చేశాను. నువ్విలా మారడానికి నేనెంత చెయ్యాల్సొచ్చిందో నాకు తెలుసు. దాన్ని నువ్వు టార్చర్ అంటావు. ఈరోజు నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది, క్రమశిక్షణ ఉంది అని నువ్వు మురిసిపోతున్న ఈ 2 లక్షణాలు నేను పెట్టిన టార్చర్ వల్ల వచ్చినవే. కాని నువ్వు దాన్ని ఒప్పుకోవు. నన్నేడిపించి నా చేతగా ఉద్యోగం చేయిస్తున్నావు అనే అంటావు. అయినా ఇప్పుడు హాయిగా బతుకుతున్నావు కదా. ఇప్పటికీ నేను నీకేదో కీడు చేశాననే అంటావు. అంటాను, ముమ్మాటికి అంటాను. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చేంతవరకు నాకు తిండి పెట్టకుండా చంపారు, కొట్టారు, తిట్టారు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నేను బయటికెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకుని రాగానే ఇంట్లో ఉండనిచ్చారు.
జాబ్ వచ్చేంత వరకు నేను బయట ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసా? చెప్పినా విన్నారా? తిరిగి ఆ బాధలు పడలేకనే మీ దగ్గర ఉన్నాను. కొడుకు పుట్టాక ఏం చేశారు? ఇంట్లో ఉండనిచ్చారా? 4 నెలలు లీవ్ పెట్టగానే ఆ ఉద్యోగం పోయింది. చిన్న బిడ్డ ఉన్నాడని కూడా చూడకుండా మళ్లీ ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో నుంచి పంపారు. నా బిడ్డతో నేను గడిపింది ఎప్పుడు? పాలసీసాలు పక్కన పెట్టి నా బిడ్డని ఎదురింటి వరండాలో పడుకోబెట్టి నేను ఉద్యోగానికి వెళుతుంటే మౌనంగా ఉన్నారే కాని కనీసం 1 సంవత్సరమన్నా నా బిడ్డతో నన్ను ఉండనిచ్చారా? తల్లితో బిడ్డకి అవసరం ఉండదా? మీరసలు తండ్రేనా? అంది గట్టిగా. తండ్రిని కాబట్టే వాడి గురించి ఆలోచించాను. భార్యవని కూడా చూడకుండా నీచేత మళ్లీ ఉద్యోగం చేయించాను. ఎండనక వాననక నువ్వు బయటికెళ్ళి పనిచేసి వస్తుంటే లోపల బాధగా ఉన్నా పైకి కనబడనీయలేదు. ఎందుకు? వాడిని ఖరీదైన కాన్వెంట్లో చదివించాలని, ఖరీదైన చదువులు చెప్పించాలని. ఇది నీకర్థం కాదు. ఇదే కాదులే, నీకేదీ అర్థం కాదు. దండం పెట్టాల్సిన వాళ్లను బండతో కొడతావు, బండతో కొట్టాల్సిన వాళ్ళకి దండం పెడతావు. అందుకే నీ దృష్టిలో నేనెప్పటికీ చెడ్డవాడినే అన్నాడతను. చెడ్డ పనులు చేసేవాళ్లను చెడ్డవాళ్లనక మంచివాళ్లంటారా? అంది ఏమాత్రం జంకకుండా శార్వాణి. పొగరుగా మాట్లాడుతున్నావు. కొడుకును చూసుకున్నా? ఏంటే నీ ధీమా? అన్నాడతను. అవును, కొడుకును చూసుకునే అందామె. ఎక్కువ మాట్లాడవంటే చంపేస్తా అన్నాడు ఉపేంద్ర. ఎన్నిసార్లు చంపుతారు? అంది శార్వాణి. అవతలి వైపు నుండి ఉపేంద్ర కాల్ కట్ చేశాడు. అప్పుడే నిద్రలేచిన హేమంత్ నేరుగా తల్లి దగ్గరకు వచ్చాడు. నాన్నతో నా అమ్మ మాట్లాడుతున్నావు? ఎప్పుడొస్తాడట అని అడిగాడు చాలా ఉత్సాహంగా. ఇప్పుడప్పుడే రావచ్చు, రాకపోవచ్చు. హేమంత్, నువ్వు బ్రష్ చేసుకో, కాఫీ పెడతాను అంది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు. అంతవరకు భర్తతో మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయినట్టు చాలా నార్మల్గా ఉంది. హేమంత్ ముఖం అప్పటికప్పుడే డల్ అయినట్టు కనిపించింది. అతనికి తండ్రి రాకపోవడం బాధగా ఉంది. ముఖ్యంగా తన గురించి తల్లి చెప్పాక కూడా రాలేదంటే అక్కడ ఎంత అవసరమైన పని ఉందో అని అనుకున్నా కనీసం ఫోన్లో అయినా మాట్లాడొచ్చు కదా అనుకున్నాడు హేమంత్. నీ బాధ నాకు తెలుసు హేమంత్, కానీ బాధపడకు. ఎందుకంటే ఆయన మొదట్నుంచి అదో టైప్ మనిషి. ఏదనుకుంటే అదే చెయ్యాలనుకుంటాడు. అదయ్యేంతవరకు వేరే పని ముట్టుకోడు. ఇప్పుడు ఆయన కాన్సంట్రేషన్ అంతా కోర్టిచ్చే తీర్పు మీదనే ఉంది. అందుకే నేను కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేనేం చెప్పినా ఆయన వినే పొజిషన్లో లేరు అంది. నాన్నను నువ్వు మార్చుకోవచ్చు కదమ్మా అన్నాడు నెమ్మదిగా హేమంత్. ఆయన్ని మార్చుకోలేక నేనే ఆయనకు అనుకూలంగా మారాను హేమంత్ అంది శార్వాణి. అయినా సొంత చెల్లెళ్ల మీద కోర్టుకెక్కడమేంటమ్మా? నాన్న మరీ ఘోరంగా, వినడానికే బాగాలేదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి గాని ఈ కోర్టులేంటి, కేసులేంటి? చూసేవాళ్లు అత్తయ్యలు ఏమనుకుంటారు అన్నాడు హేమంత్. వాళ్ళు చాలా మంచివాళ్లు హేమంత్. మీ తాతయ్యను కూడా మొదటినుండి వాళ్లే ఎక్కువగా చూసుకున్నారు. మీ నాన్న మీ తాతయ్యను మన ఇంటికి రానిచ్చేవాడు కాదు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆయన నీ దగ్గర గడపాలని ఉత్సాహపడేవాడు. అది చూసి మీ నాన్న ఆయన్ని చాలా చులకన చేసి మాట్లాడేవాడు. వాడినెందుకు కాకాపడతావు? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అది ఉద్యోగం చేస్తుందా, నీకు వండి పెడుతుందా అంటూ ఆయన్ని వాళ్ల చెల్లెళ్ల దగ్గరే ఉండమని పంపేవాడు. అల్లుళ్ళు ఏమనుకుంటారో అని ఆయన వెళ్లకుంటే తీసుకెళ్లి వదిలేసొచ్చేవాడు. ఆయన ఆఖరి దశలో ఉన్నప్పుడు మీ అత్తయ్యలు ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చారు. నాన్న మాకు బరువు కాదన్నయ్యా, మా పిల్లలతో పాటు ఆయనను కూడా మాకో బిడ్డలాగా అనుకున్నాం. కాని ఆయన నిన్నూ వదినను కలవరిస్తున్నాడు. మీ దగ్గరే ఉంటానంటున్నాడు, ఉంచుకో అంటూ ఉంచేసి వెళ్లారు. కాని మీ నాన్న మీ తాతయ్యకు సరిగా తిండి తిననిచ్చేవాడు కాదు. ఆయనలా తిండి తినకుండా చంపే కన్నా నెలకింతని ఆయన దగ్గర డబ్బులు తీసుకునైనా తిండి పెట్టండి, పెద్ద ప్రాణం తిండి లేకుంటే తట్టుకోలేదు అంటూ మీ నాన్నకు తెలియకుండా అన్నం తీసుకెళ్లి మీ తాతయ్యకి పెట్టేదాన్ని. అది చూసి మీ నాన్న నన్ను కొట్టేవాడు. నన్ను కొట్టేది మీ తాతయ్య చూస్తే అన్నం ముట్టేవాడు కాదు. కోడల్ని కొడితే పుట్టగతులుండవరా, అదేదో గొప్పదనం అనుకుంటున్నావు అంటూ అసహ్యించుకునేవాడు. అది చూసి మీ నాన్న ఇంకా రెచ్చిపోయేవాడు. ఇదంతా నీ వల్లనే. నువ్వు పెట్టే దొంగతిండి తిని ఆ ముసలాడు ఇంకా ఎన్నేళ్లు బ్రతుకుతాడో ఏమో. నీకెన్నిసార్లు వద్దని చెప్పినా తలకెక్కదు. నేనాయన కొడుకుని. ఆయన డబ్బులైనా నావే, నా డబ్బులైనా నావే. ఆయన చేత అతిగా తినిపించి ఆయన జీవితకాలాన్ని పెంచకు. నువ్వలా చేస్తే నాకే బొక్క.
నీకిది తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో అంటూ బయటికెళ్ళి 1-2 రోజులు ఇంటికొచ్చేవాడు కాదు. అది చూడలేక మీ తాతయ్య వాళ్ల కూతుళ్లను పిలిపించుకుని వాళ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ల దగ్గరే చనిపోయాడు. మీ అత్తయ్యలిద్దరూ కూడా పెద్ద సంపన్నులు కాదు. ఒక ఆమెకు భర్త చనిపోయాడు. రెండో ఆమె భర్త చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గొడవలు తెస్తుంటాడు. సగం మీ తాతయ్య వాళ్లు పడే బాధలు చూడలేకనే త్వరగా పోయాడు. కొంతైనా ఆసరాగా ఉంటుందని ఆయన తన తండ్రి తనకిచ్చిన ఆస్తిని కూతుళ్లకు రాసిచ్చాడు. అది మీ నాన్న ఓర్చుకోలేకపోతున్నాడు అంది శార్వాణి. తన తండ్రి మరీ ఇంత దుర్మార్గుడనుకోలేదు హేమంత్. అందుకే నిశ్చేష్టుడై వింటున్నాడు. అది గమనించిన శార్వాణి వెంటనే ఆ మూడ్లో నుంచి బయటకొచ్చింది. హేమంత్, నువ్వు రెడీ అవ్వు, వెళ్ళి ఆరాధ్యను కలుద్దాం. వాత్సల్యకి ఫోన్ చెయ్యి, తన ఇంట్లో ఎప్పుడుంటుందో తెలుసుకో అంది. తొందరే ఉందమ్మా, వెళ్దాంలే, నేను ఆఫీస్కెళ్ళి వచ్చాక వెళ్దాం అన్నాడే కాని వాత్సల్యకి కాల్ చేయలేదు. వద్దు, ఇప్పుడే వెళ్దాం, నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టు అంటూ లక్ష్మీ శార్వాణి వాత్సల్యకి కాల్ చేసింది. వాత్సల్య ఆమె కాల్ని వెంటనే లిఫ్ట్ చేసింది. హలో ఆంటీ, బావున్నారా అంటూ ఆపినా ఎంత ఆగకుండా ఆరాధ్య గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడేది ముందు నిజమా అన్నట్టు వింది లక్ష్మీ శార్వాణి. ఆ తర్వాత కొద్ది క్షణాలు ఆశ్చర్యపోతూ అవాక్కయింది. వెంటనే హేమంత్కి చెప్పాలని అటూ ఇటూ చూసింది. హేమంత్ అక్కడ లేడు. శార్వాణి వాత్సల్యకి కాల్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోయాడు. అతని ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మనసును చిల్లులు పొడుస్తున్నాయి. ఆరాధ్య హైదరాబాద్లో ఉండి కూడా తనకి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గర ఉండడమేంటి? ఆమె తల్లిదండ్రులు చేసిన పనులు నచ్చక తను కోప్పడిన మాట వాస్తవమే. కాని వాళ్లు చేసిందేంటి? పెళ్లిలో తనకి ₹1 కూడా ఇవ్వకుండా ఎంతో ఇచ్చామని తప్పుడు ప్రచారం చేశారు. అల్లుడి మర్యాదలు చెయ్యకుండానే అతనొచ్చినప్పుడు నాన్ స్టాప్గా వండిపెట్టి పంపాము అన్నారట. ఇవన్నీ తెలిసి కూడా తను నోరెత్తలేదు. ఎప్పటికప్పుడు తనలో కలిగే ఎమోషన్స్ని స్ప్రింగ్ని తొక్కి పట్టినట్టు పట్టేసుకున్నాడు. తను ఏది చేసినా ఆరాధ్య కోసమే. తనకు తెలియకుండా అతి రహస్యంగా తనకి దూరంగా ఉంది. ఆమెకే అంత పౌరుషం ఉన్నప్పుడు తనకెంత ఉండాలి? తను లేకుండా ఆమె ఉండగలిగినప్పుడు ఆమెను చూడకుండా, ఆమె లేకుండా తను ఉండలేడా? ఒకప్పుడు తను ఒంటరి. ఇప్పుడు తనకి తల్లి, తండ్రి, బంధువులు ఉన్నారు. ఒక్క ఆరాధ్య లేకపోతేనే ఆమె ఒక్కదానికోసం ఇంత మానసిక సంఘర్షణ అవసరమా? ఆమె ఇలా చేసిందని తెలిస్తే ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వినేలా కొన్ని, వినకుండా కొన్ని ఎన్నెన్ని కామెంట్స్ చేస్తారు. కాశిరెడ్డి ఒక్కడు తప్ప మిగతా అందరూ పిజ్జాలతో పార్టీలు చేసుకోరా? ముఖ్యంగా రాకేష్కి తెలిస్తే ఫేస్బుక్లో పెట్టేస్తాడు. ప్రతి క్షణం ఎంతో ప్లానింగ్తో ఉండే తన లైఫ్ ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది అనుకున్నాడు హేమంత్. నాన్నా, హేమంత్ అని ప్రేమగా పిలిచింది లక్ష్మీ శార్వాణి. అమ్మా, వస్తున్నా అని వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళాడు హేమంత్. మనం అర్జెంటుగా ఆరాధ్యను చూడాలి ఆత్రంగా, ఆనందంగా అంది. హేమంత్ తల్లిని చూడడం లేదు. తనలో తనే పేలవంగా నవ్వాడు. తనలో ఏముందనమ్మా అంత ఆతృత పడుతున్నావు అన్నాడు. ముందు నువ్వు బయలుదేర్రా, క్వశ్చన్స్ తర్వాత వేద్దువుగాని అంటూ ఆమె రెడీ అయింది. ఏముందమ్మా అక్కడ బయలుదేరడానికి అంటూ అయిష్టంగా చూశాడు. ఉండాల్సిందే ఉందిరా, ముందు నువ్వు కదులు తొందర చేసింది. ఉండాల్సింది వాళ్ళుంచుకోరమ్మా, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. అన్నీ అబద్ధాలే చెబుతారు. మనం చెప్పింది వాళ్ళు వినరు. మనమేం మాట్లాడినా అబద్ధాలంటారు. ఆరాధ్య కూడా వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడనంతవరకే బావుంటుంది. మాట్లాడిందంటే మారిపోతుంది. పెద్ద పెద్ద కళ్ళేసుకుని మౌనంగా చూస్తూ మాటలతో నన్ను రెచ్చగొడుతుంది. నేను పిచ్చివాడిలా కేకలేస్తుంటే పక్కకి తిరిగి నవ్వుకుంటుంది. నన్ను కన్ఫ్యూజన్లో పడేసి వాళ్ల పనులు వాళ్ళు నీట్గా చేసేసుకుంటారు. వాళ్ల వల్ల నేను బాగా డిస్టర్బ్ అయ్యాను, నష్టపోయాను. ఇది ఎంత చెప్పినా ఆరాధ్యకు అర్థం కాదు. నాకు రోజురోజుకి దేన్ని సీరియస్గా తీసుకోవాలో, దేన్ని తీసుకోకూడదో తెలియడం లేదు అన్నాడు. చిన్నవాడివిరా, అన్నీ ఇప్పుడే నీకెలా తెలుస్తాయి? జీవితం లోతుల్లోకి ఇప్పుడే వెళ్తున్నావు అంది శార్వాణి. ఇలాంటి లోతులు నాకొద్దమ్మా. గోతులు తీసే మనస్తత్వాల మధ్యన ఉంటూ వీళ్ళు నా వాళ్ళు అన్న భ్రమలో నేను బ్రతకలేను. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా నైస్ పర్సన్ అనుకునేవాళ్ళు. స్ట్రెయిట్గా మాట్లాడతాననుకునేవారు. అదంతా పోయింది. ఇప్పుడు నేను కూడా మా అత్తగారి ఫ్యామిలీలాగే డొంక తిరుగుళ్ళు మాటలు నేర్చుకోవాల్సి వస్తోంది అన్నాడు. ఆమె నవ్వుతూ చూసింది. జీవితం అద్దాల మేడ హేమంత్. చిన్న చిన్న స్పర్ధలు, అసంతృప్తులు రాళ్లలా మారితే
వాటి ధాటికి ఎంత గట్టి అద్దాల మేడైనా పగిలిపోతుంది. ఏ రోజుకా రోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్టు అనుకోవాలి. కొత్త సంగతులు తెలుసుకుంటుండాలి. మనసుకు నొప్పి కలిగించే వాటిని మరిచిపోవాలి. సరే, ఇక నువ్వు కదులు, వెళ్దాం అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటకు నడిచింది. ఇక తప్పదన్నట్టు తల్లితో కదిలాడు హేమంత్. శార్వాణి, హేమంత్ వస్తున్నారని తెలిసి ఆఫీస్కి కాల్ చేసి 1 అవర్ లేటుగా వస్తానని పర్మిషన్ తీసుకుంది వాత్సల్య. ఆమెకు హేమంత్ శార్వాణి ఆంటీ కొడుకని తెలిసినప్పటి నుండి మరింత అభిమానం పెరిగింది. వాత్సల్యను చూడగానే చేతులు చాపి దగ్గరకు తీసుకుంది శార్వాణి. ఏది నా కోడలు, పిలు అంది. వాత్సల్య శార్వాణి చేతుల్లో నుంచి విడివడి, మీరు కూర్చోండి ఆంటీ, హేం కూర్చో అంది. వాళ్ళు కూర్చున్నారు. శార్వాణి కళ్లతోనే వెతికి చుట్టూ చూసింది కోడలి కోసం. హేమంత్ మామూలుగానే కూర్చున్నాడు. ఫార్మల్ డ్రెస్లో అతను చాలా హుందాగా, గంభీరంగా కనిపిస్తున్నాడు. ఆరాధ్య ఇంకా ఇంటికి రాలేదాంటీ. మీరు కాల్ చేసినప్పుడే తను నాకు కాల్ చేసి ఇప్పుడే హాస్పిటల్లో నుంచి బయటకొస్తున్నామని చెప్పింది. సరయు కూడా ఆరాధ్య వెంట వెళ్ళింది. నో ప్రాబ్లం అంది. శార్వాణి ఆరాధ్య గురించి ఆసక్తిగా అడుగుతుంటే వాత్సల్య చాలా కుతూహలంగా సమాధానాలు చెబుతోంది. హేమంత్కి అక్కడ కూర్చోవాలనిపించడం లేదు. మూడీగా ఉన్నాడు. అది అతని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. అతనెందుకలా ఉన్నాడో వాత్సల్యకు తెలుసు. అందుకే అతన్ని కదిలియాలంటేనే భయపడింది. సారీ హేమ్, నేను నీకు ఆరాధ్య గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం తప్పే. ఆరాధ్యకి హెల్ప్ చేస్తున్నాననుకున్నానే గాని నిన్ను బాధ పెడుతున్నాననుకోలేదు అంది. అతనేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అతను మౌనంగా ఉండడమే వాత్సల్యని ఎక్కువగా బాధపెట్టింది. ఆరాధ్య కన్నా ముందే హేమంత్ తనకి ఫ్రెండ్. కానీ తనేం చేసింది? ఆరాధ్య తన దగ్గర ఉన్న విషయం దాచింది. అందుకే అతని వైపు ఫ్రీగా చూడలేకపోతోంది. హేమంత్ లేచి నిలబడ్డాడు. అమ్మా, నువ్వు కూర్చో, నేను ఆఫీస్కెళ్తాను. బయలుదేరే ముందు కాల్ చెయ్యి, నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. నువ్వు కూర్చో హేమంత్, ఆరాధ్యను రాని అంది. ఆమె గొంతులో మమకారంతో కూడిన అధికారం ఉంది. హేమంత్ తల్లిని నొప్పించలేకపోతున్నాడు. అలా అని అక్కడ కూర్చోలేకపోతున్నాడు. అప్పుడే లోపలికొచ్చారు ఆరాధ్య, సరయు. ఆరాధ్య కనిపించగానే ఓ అద్భుతాన్ని చూసినట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది శార్వాణి. ఆమె ముఖం సంతోషంతో వెలిగింది. వెంటనే లేచి అందరూ చూస్తుండగానే ఆరాధ్య దగ్గరగా వెళ్ళింది శార్వాణి. ప్రేమగా ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి తడిమింది. బాగున్నావా ఆరాధ్య అంటూ అభిమానంగా అడిగింది. ఆమెకు ఆరాధ్య కొత్త కాకపోయినా తమ వంశవృక్షం ఆరాధ్య కడుపులో పెరుగుతున్నందుకు కొత్తగా ఉంది. శార్వాణి తనకి స్వయానా అత్తగారని ఓ గంట క్రితమే వాత్సల్య ద్వారా తెలిసింది ఆరాధ్యకి. అప్పుడేమీ అనిపించలేదు. కారణం, హేమంత్తోనే తనకి అటాచ్మెంట్ లేనప్పుడు ఆవిడతో తనకేం పని అనుకుంది. కాని తన జీవితంలో శార్వాణి తడిమినంత ప్రేమగా తనని ఎవరూ తడమలేదు. ఆమె చూపులోనే ప్రేమ ఉంది, చేష్టలో ప్రేమ ఉంది, స్పర్శలో ప్రేమ ఉంది. ఎందుకిదంతా? అత్తగారు కావడం వల్లనేనా? అత్తగారిలో కూడా ఇంత ప్రేమ ఉంటుందా? హేమంత్ అక్కడే ఉన్నా ప్రత్యేకించి హేమంత్ వైపు చూడలేదు ఆరాధ్య. అది చాలా అవమానమనిపించింది హేమంత్కి. ఆరాధ్యను తన వైపుకు తిప్పుకుంటూ, ఏంటమ్మా ఆరాధ్య ఆలోచిస్తున్నావు అని అడిగింది శార్వాణి. ఏం లేదాంటీ, అంకుల్ బాగున్నారా అంది. బాగున్నారు. డాక్టర్ నీకు మందులేమైనా రాసిచ్చారా అని అడిగింది శార్వాణి. ఇంకా డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదాంటీ, రిపోర్ట్స్లో పాజిటివ్ అనే వచ్చింది అంది. అటు ఆరాధ్యను ఇటు తల్లిని విస్తుపోయి చూస్తున్నాడు హేమంత్. ఆరాధ్యకేమైందో? డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చింది? అతనికి అర్థం కాలేదు. వెంటనే అడగాలంటే ఈగో అడ్డొస్తోంది. సరయు అక్కడే నిలబడి చూసి చూడనట్టే ఆరాధ్యను, హేమంత్ను గమనిస్తోంది. ఆరాధ్య పట్ల శార్వాణి చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే అసూయగా ఉంది సరయుకి. ఇలాంటి ప్రేమ కావాలి తనకి. అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? తనకి దొరికిన వాళ్ళు ఇలా ఎందుకు లేరు? తనకు లేనిది ఇంకొకరికి ఉండడం చూస్తుంటే ఎంతో బాధగా ఉంది సరయుకి. శార్వాణి ఆరాధ్యను తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆరాధ్య, ఇప్పుడు నువ్వు నా కోడలివి, అందుకే క్షమించమని అడగలేకపోతున్నాను అంది. ఎందుకంటీ క్షమించడం అంటూ అర్థం కానట్టు చూసింది ఆరాధ్య. ఆ రోజు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపడం నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్లనే అని హేమంత్ని చూశాక తెలిసింది ఆరాధ్య అంది. అవన్నీ ఇప్పుడెందుకులేండి ఆంటీ అంది ఆరాధ్య. అది కాదారాధ్య, కొన్ని సంఘటనలు ఎలాంటి వారినైనా అయోమయంలో పడేస్తాయి.
అర్థం చేసుకోలేని స్థితిలోకి నెట్టేస్తాయి అంది శార్వాణి. మీరు ఫీల్ అవ్వకండి ఆంటీ, ఇంతటితో ఆ విషయాన్ని మర్చిపోండి. మీ స్థానంలో నేనున్నా అలాగే చేసేదాన్ని అంది ఆరాధ్య. శార్వాణి మనసు అప్పుడు కాస్త కుదుటపడింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. వాత్సల్య సరయును వంటగదిలోకి లాక్కెళ్ళింది. వాళ్లను మాట్లాడుకొని మనమెందుకక్కడ అంది. సరయుకి శార్వాణి ఆరాధ్యని క్షమించమని ఎందుకడిగిందో అర్థం కాలేదు. వెంటనే వాత్సల్యని అడిగి తెలుసుకుంది. రోజూ నేను ఆరాధ్య పక్కనే కదా పడుకునేది, ఇలాంటివి నాకు చెప్పకుండా దాచడం దేనికి? చెప్పొచ్చు కదా. ఎంతైనా ఆరాధ్య సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది తెలుసా అంది సరయు. దాని బొందలే, అదిక్కడ సీక్రెట్గా ఉండి నన్ను హేమంత్ దగ్గర బ్యాట్ చేసి పెట్టింది అంది తల కొట్టుకుంటూ. ఆ మాటలు సరయుకి నచ్చలేదు. ఇప్పుడు నువ్వు కలిపిన ఈ కాఫీని నువ్వు పట్టుకెళ్ళిస్తావా, నేనివ్వనా అంది సరయు. నువ్వే ఇవ్వు అంది వాత్సల్య. మరి నువ్వు నా వెంటే వచ్చి నన్ను వాళ్లకు పరిచయం చెయ్యి, కానీ సరయు ఇలా సరయు అలా అని నా బయోడేటా మాత్రం చెప్పకు అంది సరయు. ఓకే అంటూ ఇద్దరూ కలిసి కాఫీ కప్పులతో హాల్లోకి వెళ్లారు. హేమంత్కి హాయి చెబుతూ శార్వాణికి నమస్తే చెబుతూ కాఫీ ఇచ్చింది సరయు. వాత్సల్య సరయును వాళ్లకు పరిచయం చేసింది. ఒక పని అయిపోయినట్టు వాళ్ళిద్దరూ లోపలికెళ్ళి ల్యాప్టాప్లు ముందు పెట్టుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నారు. హేమంత్ కాఫీ తాగుతున్నాడే గాని ఆరాధ్యనే చూస్తున్నాడు. ఆమె అతని వైపు చూడకపోవడం అతనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టే ఉంది. ఆరాధ్య కాఫీ తాగకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తోంది. శార్వాణి కాఫీ తాగడం పూర్తయ్యాక ఖాళీ కప్పును టీపై మీద పెట్టి ఆరాధ్య వైపు చూసింది. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ టైంలో మీకెలాంటి మాట తేడాలు రాలేదు. ఇప్పుడొచ్చాయి. ఎందుకొచ్చాయో ఆలోచించారా? సరే, వచ్చాయి. అవన్నీ పెళ్లి వల్లనే కదా వచ్చింది, వేరే వాళ్ల ఇన్వాల్వ్మెంట్ వల్లనే కదా వచ్చింది. అలా వచ్చిన వాటిని వెంటనే వదిలేయాలి, కానీ మీరొక్కరినొకరు వదిలేసుకోవడమేంటి? ఇలా వదిలి ఉండడానికైతే అంతంత ఖర్చు పెట్టుకుని పెళ్లి కానీ రిసెప్షన్ కానీ చేసుకుని ఉండాల్సింది కాదు అంది. ముందుగా ఏదీ తెలియదు కదా ఆంటీ అంది ఆరాధ్య. చూడమ్మా, ఏది తెలిసినా ఏది తెలియకపోయినా హేమంత్ నీ భర్త. పెళ్లికి ముందు ఉన్నట్టు ఇప్పుడు కూడా ఎక్కడ షెల్టర్ దొరికితే అక్కడ ఉండకూడదు. పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా భర్త దగ్గర ఉండడమే మంచి పద్ధతి. రోజులు మారినా పద్ధతులు మారకూడదు. పద్ధతులు మారితే మనిషి ఆలోచనలు గాడి తప్పిపోతుంటాయి. గాడి తప్పిన ఆలోచనలతో గడిపే జీవితం అదుపులో ఉండదు. అదుపులో లేకపోతే ఏది మనది కాకుండా పోతుంది. మనది కాని జీవితాన్ని ఎన్ని రోజులు జీవిస్తాం? సమస్యలంటావా? ఎవరి జీవితంలోనైనా ఉండేవే. వాటిని ముళ్ళున్న సదవకాశాలుగా అనుకోవాలి. నాకు తెలిసి నువ్వు హేమంత్ దగ్గరుంటేనే నీకు కంఫర్ట్గా ఉంటుంది అంది శార్వాణి. దానికి సమాధానంగా ఆరాధ్య ఏం మాట్లాడుతుందోనని హేమంత్ ఏం మాట్లాడతాడోనని ఆరాధ్య సూటిగా ఒకరినొకరు చూసుకున్నారు. చూపులే కాని మాటల్లేవు. మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి. కోపతాపాలు లాభనష్టాల గురించి కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అంది శార్వాణి. అప్పుడు షాక్ తిన్నాడు హేమంత్. బిడ్డేంటి? ఆరాధ్య ఇప్పుడు గర్భవతా? మరి తనకు ఎవరూ చెప్పరే? తనకి ముందుగా చెప్పుకుని సంతోషించాలని ఆరాధ్యకి లేదా? ఇది మరీ దారుణంగా అనిపించింది హేమంత్కి. తనేం చేశాడని తనని ఇంతగా నిర్లక్ష్యం చేస్తోంది? ముఖం చూడు, ఎలా తిప్పుకుని కూర్చుందో. తల్లిమీద గౌరవంతో ఆగుతున్నాడు కాని తనకొచ్చే కోపానికి కొడితే ఆ ముఖం పగిలిపోయేది. ఉక్రోషంగా చూస్తున్నాడు హేమంత్. నాకు టైం ఇవ్వండి ఆంటీ, నేను ఆలోచించుకోవాలి అంది ఆరాధ్య. ఏమాత్రం ఆలోచించకుండా లేచి నిలబడ్డాడు హేమంత్. అమ్మా, నేను అర్జెంటుగా ఫ్రెండ్ని కలవాలి, రా వెళ్దాం అన్నాడు. కొడుకును యగాదిగా చూసింది. ఆమె కూడా లేచి నిలబడింది. తర్వాత కలుద్దాం ఆరాధ్య, నువ్వు ఆలోచించుకో అంటూ శార్వాణి కొడుకుతో బయటకు నడిచింది. నువ్వు ఆరాధ్యతో మాట్లాడవలసిందిరా ఇంటికి వెళ్లగానే అంది శార్వాణి. దానికంత అర్హత లేదమ్మా. ఇదే సిటీలో ఉంటూ జాబ్కెళ్తూ నాకు కనబడకుండా తిరుగుతున్నప్పుడే పోగొట్టుకుంది. ఆ హెయిర్ స్టైల్ చూడు, ఎంత మారిపోయిందో. పెళ్ళయింది కదా, నుదుటిన కొంచెమైనా కుంకుమ పెట్టుకోకుండా ఓ స్టిక్కర్ అంటించుకుని ఎలా ఉందో చూశావుగా. అంత అవసరమా? అసలు ఆ తాపత్రయమేంటి? ఎందుకు? ఎవరు వెంటపడాలని అన్నాడు కోపంగా. చచ, అలా అనకు హేమంత్, నువ్వు మాట్లాడితే మారేదేమో అంది శార్వాణి. మారేదైతే తను ప్రెగ్నెంట్ నన్న విషయం అందరికన్నా ముందు నాకే చెప్పేది. గంటలు గంటలు ఫోన్లు చేసి వాళ్ల మమ్మీతో మాట్లాడుతుంది కదా, నాకొక్క కాల్ చేయలేదా?
నేనంత పరాయివాణ్ణయ్యానా అన్నాడు. కొడుకు పడుతున్న మానసిక సంఘర్షణలో న్యాయం ఉందనిపించిందామెకు. ఎక్కడైనా కన్నతల్లి తన కూతురు కట్టుకున్న మొగుడితో సుఖంగా కాపురం చెయ్యాలని కోరుకుంటుంది. కాని అంతంతసేపు ఫోన్లో మాట్లాడుతుందా? అది కూడా బాగున్నారా, తిన్నారా, అల్లుడు బాగున్నాడా అని అడగకుండా వేరే మాటలతో పనేంటి? నాకు ఆరాధ్యను మార్చుకోవడానికి 2 రోజులు పడితే వాళ్ల మమ్మీకి గంట చాలు ఆరాధ్యను నాకు వ్యతిరేకంగా మార్చడానికి. అదేమానందమో నాకర్థం కాదు. ఆవిడకి కూతురి క్షేమం కన్నా స్వార్థంగా ఆలోచించడమే కావాలి. దీనికేమో మూర్ఖంగా ప్రవర్తించడం మాత్రమే వచ్చు. వాళ్ల మమ్మీ నోరు విప్పి నీ మొగుణ్ణి చంపేయమన్నా చంపేస్తుంది. అదో పెద్ద శాడిస్ట్, ఇదో పెద్ద రోబోట్ అన్నాడు హేమంత్. ఆఖర్లో హేమంత్ అన్న మాట విని చచ అవేం మాటలు హేమంత్ అంటూ వణికింది శార్వాణి. నేను ఆరాధ్యను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అవునో కాదో నాకు తెలీదు. కాని నేను వెళ్ళిన దారి మాత్రం మంచిది కాదమ్మా. ప్రేమించానన్న ఒకే ఒక్క ఫీల్తో రాంగ్ రూట్లో వెళ్లాల్సి వచ్చింది అన్నాడు హేమంత్. ఆమె ప్రసన్నంగా చూసింది. నువ్వలా నిరాశపడకు హేమంత్. నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసమైనా ఆరాధ్య మారుతుంది. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. నీకంతా మంచే జరుగుతుంది. నేనున్నాను కదా అంది శార్వాణి. నువ్వున్నావని ఆ రమాదేవికి ఇంకా తెలీదు. తెలిస్తే కదా అసలు కథ మొదలయ్యేది అని పైకనకుండా ల్యాప్టాప్ని బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని ఆఫీస్కెళ్ళిపోయాడు. కొడుకుతో పాటు గుమ్మం వరకు వెళ్లి తిరిగి లోపలికొచ్చింది శార్వాణి. లోపలికి రాగానే మొబైల్ అందుకుని కళ్యాణమ్మకి కాల్ చేసింది శార్వాణి. ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.